వెళ్ళిపోదాం. ఈ కథను రచించిన వారు పి. సుభాషిణి గారు. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో 2007 జూన్లో ప్రచురితమైంది. ఏమయ్యో, ఇక నా వల్ల కాదు, మనం హైదరాబాద్ వెళ్ళిపోవలసిందే. ఖాళీ బస్తాలు లెక్కపెట్టి మూట కడుతూ మరోవైపు భార్యకేసి ఓరగా చూస్తూనే ఉన్నాడు యలమంద. ఇంట్లోంచి వెళ్ళి గంట తర్వాత నీళ్ల బిందెతో వచ్చాక ఆమె చిరాకు పడుతూనే ఉంది. ఆ చిరాకుకి కారణం తెలుసు అతడికి. చివరకు ఆ చిరాకు ఏ మలుపు తిరుగుతుందో కూడా అతడు ఊహిస్తూనే ఉన్నాడు. అతడి ఊహకు భిన్నంగా ఆమె ప్రవర్తించలేదు. అడగదలుచుకున్నది అడిగేసింది. ఎప్పటిలాగే అతడు చిన్నగా నవ్వేశాడు. హైదరాబాద్ వెళ్ళి ఏం చేద్దామే సుగుణ? 2 ఎకరాల నేలుంది. లాభమో నష్టమో ఎంతో కొంత పంట పండుతోంది. కష్టమైన సుఖమైన పంచుకునే బంధుమిత్రులున్నారు. అతడి మాటల్ని పూర్తి చెయ్యనివ్వలేదామె. ఎవరుండి ఏం లాభం? నీకేమో గాని నా కష్టాన్ని పంచుకునే వాళ్ళెవ్వరూ లేరు. ఇంటి ముందు బావి ఎండిపోయింది. బిందెడు మంచినీళ్ల కోసం ఊరి చివరకు మైలు దూరం వెళ్లాల్సి వస్తోంది. అంత దూరం వెళ్ళొచ్చేసరికి అలసటొచ్చేస్తోంది. నీకే ఇంట్లో కూర్చుని ఎన్ని మాటలైనా మాట్లాడతావు. తల నుండి ముఖం మీద కారుతున్న చెమట చుక్కల్ని చూస్తుంటే అతడికి కూడా ఆమె మీద జాలేసింది. తను ఆమె మీద జాలి పడగలడే గాని మరేం చేయగలడు? ఒకప్పుడు ఊరి చుట్టూ పచ్చని పొలాలుండేవి. వరి పంటకు వర్షం నీరు, మోటార్ బోరు నీళ్లు సరిపోయేవి. హఠాత్తుగా ఆక్వాకల్చర్ వచ్చి పడింది. ఇబ్బడి ముబ్బడి లాభాలంటూ ఉన్న పొలాలను గుంటలుగా మార్చేసి పొలాల చుట్టూ 100 అడుగుల లోతు మోటార్ బోర్లు వేసేశారు. దాంతో ఊరి బావుల్లోని నీరుతో సహా మోటార్ బోర్లు గుంజేశాయి. ఇలా మంచినీళ్ల బావులన్నీ ఎండిపోతే గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్ళక తప్పదు కదా. నేనిలా వాగుతుంటే మాట్లాడవేంటి? మాట్లాడడం వల్ల ప్రయోజనం ఏముంటుందే? ఆలోచించాలి. సంవత్సరం నుండి మీరు ఆలోచిస్తూనే ఉన్నారు, పని మాత్రం జరగట్లేదు అనేసి పెరట్లోకి వెళ్ళిపోయింది సుగుణ. యలమంద చాలాసేపు భార్య చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఎందుకో తెలియదు, ఈ మధ్య తనకు కూడా హైదరాబాద్ మీద మోజు పెరుగుతోంది. నష్టాలతో కష్టాలతో ఎంతకాలమని వ్యవసాయం చేస్తాం? చుట్టుపక్కల ఊళ్ళ నుంచి సిటీకి వెళ్ళిన కొంతమంది బాగా సంపాదించుకున్నారని తాను వింటున్నాడు. అందుకే పోనీ సుగుణ చెప్పినట్టే హైదరాబాద్ వెళ్ళిపోతే? మరో 4 రోజుల తర్వాత అతడు ఆ నిర్ణయమే తీసుకున్నాడు. అతడి నిర్ణయం విని సుగుణ చాలా సంబరపడింది. స్కూల్కి వెళ్లే 2 పిల్లలతో సహా యలమంద సుగుణలు సిటీ చేరుకున్నారు. ఊరి సర్పంచ్ బంధువుల ద్వారా అతడు హోటల్లో సూపర్వైజర్గా జాయిన్ అయ్యాడు. పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేరారు. సిటీకి వచ్చిన మొదటి రోజు సుగుణ చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది. హైదరాబాద్ అంటే మాటలు కాదు, అక్కడ కాపురం పెట్టడం అంటే అందరి వల్ల కాదు. పాపం ఆ పల్లె జనమంతా ఇంకా మంచినీళ్ల కోసం ఊరి చివరకు వెళుతూనే ఉన్నారు. నేను మాత్రం ఆ సమస్య తప్పించుకున్నాను. కానీ ఆమె సంతోషం మర్నాటికే ఎగిరిపోయింది. నల్లాలో 2 రోజులకొకసారి 2 గంటల నీళ్లు వస్తాయని హౌస్ ఓనర్ చెప్పాడు. 2వ రోజు అర్ధగంట మాత్రమే నల్లాలో నీళ్లు వచ్చాయి. ఎక్కడో వాటర్ పైపు చెడిపోయిందట. ఆ రోజు సాయంత్రం వాటర్ ట్యాంక్ వచ్చింది. ఆడాళ్లే కాదు, మగాళ్లు కూడా బిందెలు పట్టుకుని వాటర్ ట్యాంకును చుట్టముట్టారు. బిందెడు నీళ్ల కోసం తోసుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం సర్వసాధారణ విషయంలా జరిగిపోతున్నాయి. సుగుణకు తన పల్లె గుర్తుకొచ్చింది. అక్కడ ఆమడ దూరంలో బిందెడు నీళ్లు దొరికినా అందరూ వాటిని పంచుకుంటారే తప్ప ఇలా బిందెలతో కొట్టుకోరు. ఆమెకు సిటీలో కనిపించే కామన్ సీను చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆ రాత్రి ఆ మాటే భర్తతో అంటే అతడు అన్నాడు, అక్కడ అందరం చిన్నప్పటి నుండి కలిసి బతికిన వాళ్ళం. అందరి మధ్య అభిమానం ఆప్యాయతలుంటాయి. ఇక్కడ ఈ రోజు ఈ ఇంట్లో ఉంటాం, రేపు మరో ఇంటికి మారిపోతాం. మరలాంటప్పుడు మనకు వాళ్లతో వాళ్లకు మనతో పనేముంటుంది? అభిమాన ఆప్యాయతలకు ఆస్కారం ఎక్కడుంటుంది? అది నిజమే కదా అనుకుంది సుగుణ. అయితే రోజులు గడిచే కొద్దీ ఆమెలో ఏదో అసంతృప్తి కదలాడసాగింది. పల్లెలో ఇరుగు పొరుగు ఇళ్ల మధ్య రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. పనులయ్యాక మధ్యాహ్నమో సాయంత్రమో ఒకరింటికి మరొకరు వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకుంటారు. పల్లెలోకి టీవీలు ప్రవేశించినా
మనుష్యుల మధ్య మాటలు పూర్తిగా తగ్గిపోలేదు. కానీ సిటీలో మనుష్యులు గిరి గీసుకుని బతుకుతున్నట్టుగా అనిపించేది. నల్ల దగ్గరో కూరగాయల బండి దగ్గరో పక్క పోర్షన్ వాళ్ళు కనిపిస్తే పలకరిస్తే ముక్తసరిగా మాట్లాడి వెళ్ళిపోయేవారు. మా ఇంటికి రండి అని మాట వరసకైనా అనేవాళ్లు కాదు. తాను పిలిచినా వచ్చేవారు కాదు. గలగల అందరితో మాట్లాడే సుగుణకు మాటలు కరువైన పరిస్థితి మరింత బాధగా అనిపించసాగింది. దాంతో కాలం భారంగా గడవసాగింది ఆమెకు. మధ్యాహ్నం స్కూల్ నుండి తిరిగి రావడంతోనే కడుపు చేత పట్టుకుని కూలబడిపోయింది అనూష. కూతుర్ని ఆ పరిస్థితిలో చూసేసరికి సుగుణకు కాళ్ళు చేతులు ఆడలేదు. పరుగు పరుగున పక్క పోర్షన్కి వెళ్ళి, ఏమండి మా అమ్మాయి అంటూ విషయం వివరించింది. అయ్యో అలాగా, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఉచిత సలహా ఇచ్చింది ఆ ఇంటి ఇల్లాలు. ఆ స్థితిలో కూడా అవతల వైపు నుండి వచ్చిన జవాబుకి ఆశ్చర్యపోయింది సుగుణ. తను పిల్లదానికిలా ఉంది అని అనడంతోనే వాళ్ళు తన ఇంటికి పరిగెత్తుకొస్తారని, వెంట పెట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్లడం చేస్తారని అనుకుంది. వాళ్ళలా చేయలేదు. ఉచిత సలహా ఇవ్వడమే గొప్ప అన్నట్టు నిలబడి తన వంకే చూస్తోంది. ఇంకా వెళ్ళవేంటి అన్నట్టుగా అనిపిస్తున్న ఆ చూపులు చూశాక తనకిక అక్కడ నిలవాలనిపించలేదు. అయినప్పటికీ నోరు తెరిచి అడిగింది, అది కాదండి, నేను సిటీకి కొత్త, పైగా నాకు కంగారుగా ఉంది. మీరు నా తోడొస్తే బాగుంటుందనుకుంటున్నాను. ఆవిడ ముఖంలో చిన్న మార్పు కదలాడింది. అప్పటికీ ఆ విసుగు కనిపించకుండా జాగ్రత్త పడుతూ, అయ్యయ్యో నాకు రావాలనే ఉందమ్మా, కానీ మా ఆయన ఆఫీసు నుండి ఫోన్ చేస్తానన్నాడు, చాలా అర్జెంటు, ఆ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను చెప్పింది. సుగుణ ఇక అక్కడ అరక్షణం కూడా నిలబడలేదు. వడివడిగా ఇంటివైపు నడిచింది. కూతుర్ని భుజాన వేసుకుని రోడ్డు మీద పడింది. ఆ క్షణం ఆటో ఎక్కాలన్న ఆలోచన కూడా రాలేదు. రోడ్డుకి అటూ ఇటూ చూస్తూ కనిపించిన హాస్పిటల్లోకి వెళ్ళిపోయింది. డాక్టర్లు పాపను పరీక్షించి భయపడాల్సిన పని లేదని చెప్పాక స్థిమితపడి భర్తకు ఫోన్ చేసింది. మరో గంటకు యలమంద హాస్పిటల్కి చేరుకున్నాడు. ఆమె వంటి మీద నగలు మార్వాడి కొట్టులో పెట్టి డబ్బు తెచ్చి హాస్పిటల్ బిల్లులు కట్టసాగారు. మర్నాటికి అనూష కోలుకుంది. డిశ్చార్జ్ చేశాక కూతుర్ని ఇంటికి తీసుకొచ్చింది. అయితే అప్పటి నుండే సుగుణ మనసులో ఓ భయం మొలకెత్తి మెల్లగా పెరిగిపోసాగింది. సిటీకొచ్చాం, ఏదోలా బతికేస్తున్నాం, కానీ ఇక్కడ ఈ మహానగరంలో మా కష్టసుఖాల్లో పాలు పంచుకునే వాళ్ళెవరున్నారు? అది అర్థరహితమైన భయం కాదు. ఆ భయంలో అర్థం ఉంది. దాని గురించి ఆలోచించవలసిన అవసరమూ ఉంది. సిటీలో బతికే చాలామంది మనసుల్లో గూడు కట్టుకుని ఉండే భయమే అది. కానీ ఉరుకుల పరుగుల మధ్య ఆ భయం గురించి జనం ఆలోచించడం మానేశారు. కానీ విధి అప్పుడప్పుడు కొందరినైనా ఆ భయం గురించి తీవ్రంగా ఆలోచించుకునేలా చేస్తోంది. ఆ రోజు సెలవు కావడంతో యలమంద ఇంట్లోనే ఉన్నాడు. సాయంత్రం అయ్యాక సుగుణ భర్తతో అంది, ఏమయ్యో మనిద్దరం అలా మార్కెట్కి వెళ్ళి వద్దామా? అలాగే. సుగుణ చేతి సంచి పట్టుకుంది. ఇద్దరూ ఇంట్లోంచి బయటికి నడిచారు. ఇంటికి మార్కెట్కి 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. వారానికోసారి ఇద్దరూ మార్కెట్ వరకు వెళ్ళి వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకోవడం అలవాటే. ఇద్దరు మార్కెట్కి చేరుకున్నారు. సుగుణ బేరమాడి కూరగాయలు కొని వెనుతిరిగింది. కూరగాయల సంచి ఆమె చేతిలోనే ఉంది. యలమంద ఆమె పక్కనే నడుస్తున్నాడు. మార్కెట్ నుండి బయటపడి 10 అడుగులేశాక మెయిన్ రోడ్డు వస్తుంది. ఆ రోడ్డు దాటితే సందుల వెంట ఇల్లు చేరుకోవచ్చు. యలమంద రోడ్డుకు ఓవైపు నిలబడి అటూ ఇటూ చూశాడు. వాహనాలేవీ రావడం లేదని నిర్ణయించుకున్నాక భార్య చెయ్యి పట్టుకుని వేగంగా నడుస్తూ రోడ్డు క్రాస్ చేయబోయాడు. అయితే అతడు తను నిలబడిన రోడ్డు వెనకవైపు చూసుకోవడం మరిచాడు. 3 దిక్కులు మాత్రమే పరిశీలించి ముందుకు అడుగేయబోవడంతో వెనక నుండి వస్తున్న ఆటోని చూసుకోలేదు. రోడ్డు పక్కగా నిలబడి ఉన్న వాళ్ళిద్దరూ అంత హఠాత్తుగా రోడ్డు మీదకు వస్తారని తెలియకపోవడంతో ఆటో డ్రైవర్ కూడా కంగారు పడ్డట్టుంది. ఆ కంగారులో వాళ్ళని తప్పించాలనే ప్రయత్నంలో ఆటోను మరో పక్కకు తిప్పాడు. అలా తిప్పుతూ బ్రేక్ వేయడంతో ఆటో తిరగబడింది. ఆటో డ్రైవర్ ఎగిరి వెళ్ళి డివైడర్ పోలుకు కొట్టుకున్నాడు. ఏం జరిగిందో అర్థం చేసుకుని వెనుతిరిగి చూసేటప్పటికీ ఆటో డ్రైవరు రక్తపు మడుగులో పడి కొట్టుకోవడం కనిపించింది. వాళ్ళిద్దరూ అటు నడిచారు. జనం కూడా క్షణాల్లో మూగారు. పోలీసులు వచ్చేశారు.
అతన్ని అక్కడి నుంచి పక్కనే ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. ఎలమంద సుగుణలకు మనసంతా ఏదోలా అయిపోయింది. ఆ డ్రైవర్ వెంట తాము హాస్పిటల్కి వెళ్లాలనే అనుకున్నారు. కానీ ఏదో తెలియని భయం. అక్కడ మూగిన వాళ్ళందరూ తమనే అదోలా చూస్తుండడంతో కలిగిన అపరాధ భావం ఇక అక్కడ ఉండనివ్వలేదు. ఎంత త్వరగా అక్కడి నుంచి తప్పుకుందామా అనిపించింది. అందుకే పోలీసులు అతన్ని హాస్పిటల్కి తరలించగానే వాళ్ళిద్దరూ ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్నారన్న మాటే గాని వారిద్దరికీ మనసు అటే లాగుతోంది. తమను తప్పించాలనే ఉద్దేశంతోనే అతడు రిస్కులో పడ్డాడని తెలుసు. మరి ఇప్పుడు అతడి పరిస్థితి ఎలా ఉందో ఏమో. ఆ రాత్రి వారిద్దరికీ నిద్ర పట్టలేదు. మర్నాడు సుగుణ భర్తతో అంది, ఏమండి, మన వల్ల ప్రాణాపాయం కొని తెచ్చుకున్న ఆటో డ్రైవర్ పరిస్థితి ఎలా ఉందో తెలియక మనసు పరిపరి విధాలా ఆలోచిస్తోంది. పోనీ మనమోసారి హాస్పిటల్కి వెళ్ళి అతడిని చూసొద్దామా? అతడి మనసులోన అదే భావం కదలాడుతోంది. అందుకే అతడు వెంటనే అన్నాడు, నాకు అలాగే అనిపిస్తోంది. మనం వెళ్ళి ఓసారి అతన్ని చూసొద్దాం. ఆమె తలాడించింది. పావుగంట తర్వాత వాళ్ళిద్దరూ హాస్పిటల్లో ఉన్నారు. అక్కడ పేషెంట్ వివరాలు చెప్పి ఎంక్వైరీ చేశారు. వివరాలన్నీ విన్నాక ఓ నర్సు చెయ్యెత్తి వార్డు చివర ఓ మూలకు చూపించింది. ఆ వార్డులో ఓ మూల బెడ్ మీద ఉందా ఆకారం. బెడ్కి పక్కనే బిక్కు బిక్కుమంటూ చూస్తున్న 25 యువతి. వాళ్ళిద్దరూ అటువైపు అడుగులేశారు. ఆ యువతి వారికేసి ప్రశ్నార్థకంగా చూసింది. అతడికి తెలిసిన వాళ్ళం, చెప్పాడు యలమంద. సరిగ్గా అదే క్షణం పడుకున్న ఆకారంలో చిన్న కుదుపు. 2 క్షణాల తర్వాత ఆ కుదుపు ఆగిపోయింది. ఏం జరిగిందో అర్థం కావడంతో ఆ యువతి పెద్దగా ఏడవసాగింది. యలమందాసుగుణ్ల కళ్ళు చెమ్మగిల్లాయి. కొద్ది నిమిషాల పాటు ఏం చేయాలో పాలుపోలేదు. ఆ తర్వాత కర్తవ్యమూ గుర్తుకొచ్చింది. కాసేపు ఆగాక, ఏమ్మా, ఎవరికైనా తెలియచేయవలసి ఉందా? అడిగాడు యలమంద. ఎక్కడి నుంచో పొట్ట చేత పట్టుకుని సిటీకొచ్చాం. ఒకరికొకరమే తప్ప ఇంకెవరూ మాకు లేరు. శవాన్ని 400 మైళ్ళు తీసుకెళ్లడమూ సాధ్యం కాదు. ఆమెకు తమ పరిస్థితి గుర్తు రావడంతో ఏడుపు మరింత పెద్దదయింది. వారిద్దరూ ముఖాలు చూసుకున్నారు. ఆ యువతికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. శవాన్ని ఇంటికి తీసుకెళ్లడం నుండి శ్మశానానికి తరలించడం, ఖననం చేయించడం వరకు యలమందనే దగ్గరుండి చేశాడు. ఆ తతంగం అయ్యాక దంపతులిద్దరూ ఇల్లు చేరుకున్నారు. భోజనాలయ్యాక అలసటగా పడుకున్నా నిద్ర రాలేదు యలమందకు. చాలాసేపటి తర్వాత తల పక్కకి తిప్పి చూస్తే సుగుణ కూడా పైకప్పు కేసి చూస్తూ కనబడింది. నిద్ర పట్టలేదా? అడిగాడు యలమంద. లేదు. ఎందుకని? ఈ నగరంలో లక్షల మంది జనం ఉన్నారు. వాళ్లలో బంధుమిత్రులందరికీ ఉంటారని అనుకోను. ఎక్కడి నుంచో వచ్చిన ఒంటరి వాళ్ళు, ఒకరికొకరు మాత్రమే ఉన్నవాళ్ళు ఎక్కువ మందే ఉంటారు. అలాంటి వాళ్లకు అనుకోని ఆపద ఎదురైతే మానవత్వంతో స్పందించే జనం ఉన్నారా? ఒకవేళ ఉన్నా అందరికీ దొరుకుతారా? అలా దొరికేలా ఉంటే ఈ మహానగరంలో అనాథ శవాలు, శ్మశానానికి ఒంటరి ప్రయాణాలు ఉండవు కదా. అనాథ శవాల సంఖ్య, ఒకరిద్దరు మాత్రమే తోడొచ్చే అంతిమయాత్రల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోందని వింటూ ఉన్నారు. అదే పల్లెలో అయితే ఒక్కడికి ఏదైనా జరిగితే 100 మంది మూగుతారు. శ్మశానం వరకు కనీసం 10 మందైనా వస్తారు. అవును. చాలాసేపు నిశ్శబ్దం తర్వాత సుగుణ అంది, ఊళ్ళో నీళ్లు లేని బావి ఉంటే ఊరి చివరకెళ్ళి నీళ్లు తెచ్చుకోవచ్చు. కానీ మన వాళ్ళంటూ ఎవ్వరూ లేని ఊళ్ళో చివరి క్షణాలు గడపడం కష్టమేనయ్యా. నిజమే. సుగుణ మెల్లగా గొణిగింది. మనం మన ఊరు వెళ్ళిపోదామయ్యా. కథ సమాప్తం.